యా కోట్లింగాలు అన్నారు కదా దండి. ఓ అమ్మా నేను వంగలేనే, నా వల్ల కాదు, చాలా కిందికి ఉంది. నేను మినిమం 6 ఫీట్స్ ఉన్నా, ఎంత వంగాలి మరి. మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఒకవేళ ఉంటే ట్రై చేస్తాం నేను కూడా వెళ్ళడానికి. బట్ దెర్ ఈజ్ నో ఎనీ లైటింగ్. అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళు ముందుగానే ఒక టీంని పైన పెట్టేసుకొని రండి. లేదంటే దెర్ ఈజ్ నో ఎనీ నెట్వర్క్. అంటే ఇక్కడ నెట్వర్క్, ఎటువంటి నెట్వర్క్ లేదు. నాకు తెలిసి బిఎస్ఎన్ఎల్ కూడా ఉండదు. టోటల్ నెట్వర్క్ విల్ బీ స్పాయిల్. ఏ బాబు అంగరా వచ్చి వద్దులే, మనకు అడ్వెంచర్ వద్దులే, ఇప్పటికే చాలా చేసాం అడ్వెంచర్స్. సో ఇక్కడ నుండి మళ్ళీ ముందరకు ప్రొసీడ్ కావాలంటే లేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఉన్నట్టుండి కరెంట్ ఫ్లక్చువేషన్స్ పెడతాడు, పవర్ ఫ్లక్చువేషన్స్. దానివల్ల మొత్తం కారిపోతుంది దానివల్ల. సో చూడండి మొత్తం ఎంత బెండ్ కావాలో ఇక్కడ. ఓ నో, పైకి ఎత్తామంటే మాత్రం నెలలు మాత్రం బొమ్మాట ఆడతాయి, బొమ్మాట. ఏం కాలేదు వెరీ అడ్వెంచరబుల్ అండ్ ఇట్స్ ఎ టెర్రబుల్ ఆల్సో. నా ఫేస్ మీకు అక్కడక్కడ మాత్రమే కనపడుతుంది. అడ్వెంచర్కి అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ పాతాళ గంగ అంట, కిందికి వెళ్ళి ట్రై చేస్తాం. మాతో పాటు మీరే చూసేస్తారు రండి. పాతాళ గంగ, వేటు పాతాళ గంగ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. కానీ మేము అడ్వెంచర్ చేయాలని చేస్తున్నాం. అలానే లేదు, మా ఓన్ మాటలు అస్సలు నాకండి, వాడు గబ్బు నాకు. ఎవరన్నా ట్రై చేసే వాళ్ళు ఉంటే అడ్వెంచర్స్ ఉందా? ఓకే మా ఫస్ట్ గంగకాటికి అయితే వెళ్తాం, తర్వాత వే అవుట్ నుండి బయటకు వెళ్తాం. ఓకే వే అవుట్. ఓకే పాతాళ గంగ అప్పుడు నుండి చూపిస్తున్నా మీకు, పాతాళ గంగ అని మాకే కనపడలేదు, అందుకని నేను మీకు ఇంకా అవే ఆ బోర్డులే చూపిస్తున్నా. అవి కనపడితే నేను చూడండి ఇలాంటి దగ్గర బెండ్ అయ్యింది. ఇట్స్ వెరీ ఆడిబుల్. చూడండి ఇది ఒక గుహ, మళ్ళీ ఇది ఎట్లా దారి ఉంది. బట్ ఇంకా అదే పాతాళ గంగ. పాతాళంలో ఉండేది పాతాళ గంగరా, యూ డోంట్ నో. చూడండి ఇంత గుహలో ఇక్కడ ఇన్ని వాటర్ ఉన్నాయంటే ఇట్స్ ఏ మిరాకిల్. అసలు నాకు తెలిసి దీంట్లో నుండి ఆక్సిజన్ సప్లై తీసుకుంటున్నట్టున్నారు. ఫర్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అదేదో లింగం టైప్ సెట్ చేశారు. లింగం టైప్ సెట్ చేసి లూటీ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ. సో మళ్ళీ ఇట్లా కూడా ఉంది ఒక దారి, అది ఆడిపోతుంది లేదు. మేమైతే అడ్వెంచర్ చేయదలుచుకోలేదు. చిన్నవి మీకు కనపడుతున్నాయా ఫిషెస్, చాలా స్మాల్ ఉన్నాయి. అదో అలా అదో. సో మేము గబ్బు చేయదలుచుకోలేదేమో, సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. ఇవి ఎక్కడ దాకా ఉన్నాయో తెలియదు. వాటరు ఇంకా లోపలికి ఉన్నాయి, లైటింగ్ అంత దూరం పోదు మాది. సో నెక్స్ట్
యూ కెన్ గో అవుట్ అండ్ సీ ద నెక్స్ట్ ప్లేస్. ఓకే, ఈ కేవ్స్ని ఒకసారి యూ సీ ద సాహసం మూవీ గోపిచంద్ గారిది. సీసీ కెమెరాలు అయితే అక్కడక్కడ ఫిక్స్ చేశారు కానీ చూడండి, బట్ ఆ వర్క్ అవుతాయో లేదు తెలీదు. లిటరల్లీ ఇక్కడ ఏమైనా జరిగేది అనుకోండి ఎవరికన్నా కానీ, ఎవరు చూస్తారో ఎవరు చూస్తారో తెలియదు కానీ ప్రాణాలు మొత్తం పోతాయి. నేను కూడా సజెషన్ చేసేది ఏమంటే, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం ఈ కేవ్స్లోకి ఎంటర్ కావకండి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ వే ఉంది కానీ లైటింగ్స్ లేవు, సో మేము కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాం. అంటే హయ్యర్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు అయితే అస్సలు రావద్దండి. డ్యూ టు there is very less oxygen supply. అంటే సజెషన్ మై బ్రో ఫర్ పేషెంట్స్ ఉంటారు కదా, ఆస్తమా పేషెంట్స్. యా, వీటికి వచ్చేసినాం మనం. నెక్స్ట్ మాయామందిరం అయిపోయింది, పాతాళగంగా అయిపోయింది. మనం మా ఓనికి ఈడ పట్టే స్వెట్ వల్ల మైండ్ దొబ్బినట్టుంది, తిప్పిండి దగ్గరికే తిప్పుతున్నాడు. నిజంగా చెప్పాలంటే మాకైతే వెరీ హ్యాపీగా ఉంది, ఎగ్జైటెడ్గా ఉంది. ఇంకా ఏమేమి చూస్తాం దీంట్లో అని చూడండి. మొత్తం హర్రర్ ఫిల్మ్ చూసినట్టే. కాంచనా 3, గంగా, గుండబ్బాయే అని చూడండి మొత్తం ఎలా ఉందంటే. మీరు ఆ లైటింగ్, ఆ పైన కనపడే లైటింగ్ చూసి ఏమన్నా అదే పైన అనుకుంటారు, అది కాదు, జస్ట్ లైట్ సెట్టింగ్ అది. దెర్ ఈజ్ నో ఎనీ న్యాచురల్ లైట్. ఓన్లీ హ్యావింగ్ ఆర్టిఫిషియల్ లైట్. ఇక్కడైతే లిటరల్లీ ఎక్కువ అంటే హైదరాబాద్, కర్ణాటక పీపుల్ ఎక్కువగా విజిటర్గా వస్తున్నారు. లోపల ఇంకా స్ట్రైట్ వెళ్తే ఉంది స్వామి, దండిగా ఉంది, తిరగాలంతే. మమ్మల్ని కూడా గైడెన్స్ అడుగుతున్నారు. ఓ మై గాడ్, మాకే తెలీదు, ఏదో చెప్పేసాం అంతే. మేమైతే అక్కడెక్కడ తిరిగేస్తున్నాము బయటికి దారి కోసం. చిక్కిందంట మా ఓన్కి వే అవుట్. మొత్తం ముప్పై ఏం కనపడట్లేదు కదా మీకు, ఇప్పుడు కనపడతా. మేము దీంట్లో అయితే ఎంత చూసామో ఎంత లేదు. వీటిలో ఫైర్ పెట్టాలా, ఫైర్ లైట్, న్యాచురల్ లైట్ ఫైర్ లైట్ అయితే బాగుంటుంది. మొత్తం చూస్తున్నారు కదా, టోటల్ హ్యూమిడిటీ. ఎందుకంటే ఇక్కడ వేడి పెరిగే కొద్దీ వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిన వాటర్ బయటకు పోలేదు. ఇక్కడైతే ఎయిర్ ఫిల్టర్ ఉంది, అడిగి మేము ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇట్స్ రెస్టింగ్ టైం. మీరు కూడా చూసేయండి బెలూన్ కేవ్స్. బెలూన్ కేవ్స్. మేమైతే ఇప్పుడు ఎంట్రన్స్ చూపించాం కదా, ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడి నుండి నెక్స్ట్ వే ఏమైనా ఉంటే నెక్స్ట్ వే ట్రై చేస్తాం, లేదంటే గుహలో కూర్చొని ఏడుస్తాం. గుహలో కూర్చొని ఏడుస్తాం, ఎందుకంటే
ఈ కొంచెం చూసేదానికి 65 రూపీస్ స్పెండ్ చేసాం మేమైతే. మొత్తం గబ్బిలలు ఉంటారు దాంట్లో. యాక్చువల్లీ నేనైతే మా లోకల్ లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లోర్ చేస్తున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నా. ఏదన్నా మీకు తక్కువ అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. एक बार ऊपर देखो, वुल्फ देखो, वुल्फ देखो. టోటలీ టూరిజం పీపుల్. ये नदी है बनी। టోటలీ టూరిజం పీపుల్స్ వచ్చేసారు. చూసారా టోటలీ టూరిజం పీపుల్. ఓ మై గాడ్. నెక్స్ట్ అయితే 1000 పడగల ధ్యాన మందిరానికి వెళ్తున్నాం. లెట్స్ సీ. మాతో పాటు మీరు చూసే రండి. ఒక్కో దగ్గర అయితే బాగానే ఉంటుంది కానీ ఇంకో దగ్గర అయితే మోస్ట్ అడ్వెంచరస్ అయిపోతుంది. అసలు మాకు నిజంగా చెప్పాలంటే పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. ఓ ఇప్పుడు ఇంత వంగాల. ఓకే పా. ఓకే మిత్రమా, నా చేతిలో కెమెరా ఉంది అండాల్సిన నేను ఇంత బెండ్ కావాలా? 1000 పడగల ధ్యాన మందిరంలో అయితే ఏమీ లేదంట. ఫ్యాన్ ఒకటి ఉంది. సో వీ విల్ రిలాక్స్. జస్ట్ ఇక్కడ పెట్టిన పేర్లు అయితే అన్నీ ఉత్తుతే. వీళ్ళు ఇక్కడ పెట్టిన పేర్లు అయితే అన్నీ ట్రాషే. ఓన్లీ కేవ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఐ ప్రిఫర్డ్ బెలూన్ కేవ్స్. సో నెక్స్ట్ మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఒక లైక్ సింబల్ వేసేసి లోపలికి ఎలా వచ్చామో బయటికి అలానే వెళ్ళాలి కాబట్టి గైడెన్స్ తీసుకుంటే ఎవరన్నా. సో మేము చేసే సజెషన్ ఏమంటే ఇటుకు వచ్చిన తర్వాత డోంట్ యూజ్ గైడెన్స్, డోంట్ యూస్ డోంట్ వేస్ట్ మనీ. గైడ్ అంటే ఆ మనీతో మినిమం ఎంత లేదన్నా 200-300 ఉంటుంది గైడ్ ఫీజు. సో మీరైతే గైడ్ని అయితే ఉపయోగించుకోవద్దండి, ఎందుకంటే పెద్ద దారికి వేరే పెట్టారు, ఇబ్బంది ఉండదు. బయటకు వచ్చేకి లోపల పోయేకైతే ఇబ్బంది ఉండదు. సో దీనికి చరిత్ర కూడా ఏం లేదు, అంతా వీళ్ళు క్రియేట్ చేసిందే తప్ప. సో ఎనీవన్ వచ్చేవాళ్ళు ఉంటే గైడెన్స్ హెల్ప్ అయితే అస్సలు తీసుకోకండి. గైడెన్స్ అయితే వేస్ట్. యా, ఇది టోటల్ గుహ ఎక్స్ప్లోరెన్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ ఆల్సో, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం వచ్చిండేది ఇక్కడికి. సో ఎవరైనా రావాలనుకుంటే మేము పర్టికులర్గా చెప్పేది ఒకే సజెషన్, గైడెన్స్ సహాయం అయితే అస్సలు తీసుకోకండి. దానికైతే వెరీ వేస్ట్ అసలు, దానికి మనీ స్పెండ్ చేయడం. ఇదేదో చలపతి రెడ్డి హాల్ అంట, టోటలీ క్యూ. ఎవరన్నా బెలూన్ కేవ్స్కి వచ్చే వాళ్ళైతే మాత్రం ఫస్ట్ ఫుడ్ మాత్రం చాలా తీసుకొని రండి. అంటే తినడానికి కాదు, తినేసి రండి. ఎందుకంటే ఇదంతా తిరిగిన తర్వాత కళ్ళు తిరిగి మాత్రం ఖచ్చితంగా పడతారు. సో ఫుడ్ మాత్రం కన్ఫామ్గా తినేసే ఎక్స్ప్లోరేషన్కి రాండి, చూడడానికి రాండి. ఓకే, మనమైతే ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేసాం. కేవ్స్ ఎగ్జిట్ పాయింట్.
ఇదే కేవ్స్ ఎగ్జిట్ పాయింట్ చూడండి. ఇదే ఎగ్జిట్ పాయింట్, ఇదే ఎంట్రీ పాయింట్. అంటే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ అయితే లేదు, ఒకటే వేనే. మా ఫ్రెండ్ అయితే అన్సాటిస్ఫై అంట. సో నెక్స్ట్ ఏదన్నా ట్రై చేద్దాం. అబ్బా we come exit point. ఈ పైకి వచ్చేదాకా నెట్వర్క్ అయితే అస్సలు రాదు. అంకుల్ అయితే బాగున్నాడు, ఫిజిక్ అంతా. మా ఫ్రెండ్ అయితే హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. హ్యాపీ రిలాక్సేషన్ ఆఫ్టర్ యూ విజిట్ ద కేవ్స్. ఖచ్చితంగా అంటే రిలాక్స్ తీసుకోవాల్సిందే, లేదంటే మాత్రం కళ్ళు తిరగడం ఖాయం, పడడం ఖాయం. ఎస్పెషల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు సజెషన్లు ఇవ్వాలనుకుంటున్నాను. నెంబర్ 1, గైడెన్స్ హెల్ప్ అయితే అస్సలు తీసుకోవకండి. నెంబర్ 2, ఫుడ్ అయితే తీసుకొని కన్ఫామ్గా రండి. ఫుల్గా ఫుడ్ తీసుకొని రండి. మేమైతే బెలూన్ కేవ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసేసాం. సో వీకెండ్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. వెనకాల చూసారా మొత్తం మ్యాప్ ఎలా, 8 ఎంట్రన్స్, ఇక్కడ నుండి ఎంట్రన్స్. టోటల్ 8 పాయింట్స్, 8-9 పాయింట్స్ ఉన్నాయి చూడ్డానికి. మీకు అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ప్రవేశము, పొగసుల సొరంగము, ధ్యాన మందిరము, 1000 పడగలు, మండపము. ఎంట్రీ పాయింట్ ఇది అనుకుంటా. ఎంట్రీ కాదు, ఊడలమర్రి అయిపోయింది, కోట్లింగాలు, పాతాళగంగా, మాయామందిరం. మేమైతే టోటల్ పాయింట్స్ అన్నీ చూసేసాం. ఇంకా దాంట్లో చూడడానికి కూడా ఏం లేదు. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి టూరిజం పీపుల్ అయితే చాలామంది వెళ్తున్నారు. సో మేము ఇంకా ఇటుండి చలో ప్రొద్దుటూర్, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే రిటర్న్ రైడే కాబట్టి సేమ్ రోడ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ రైడ్లో కలుద్దాం.